నా బంధం దారం లాంటిది. నా అనుకునే వాళ్ళు ఎన్నిసార్లు ఆ దారం తెంపినా నాకు ఓపిక ఉన్నంత వరకు ముడి వేసుకుంటూనే ఉంటా. కానీ నేను తెంపేసే రోజు వస్తే మాత్రం ఆ ముడి వేయడానికి కాదు కదా, కంటికి కూడా కనిపించనంత దారుణంగా తయారవుతుంది. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ అదే పరిస్థితుల్లో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో. నేను ఎంత సహనంగా ఉన్నానో తెలుస్తుంది. ఆడదానికి నోరు లేస్తే మగాడికి చెయ్యి లేస్తుంది అంటారు. ఎందుకో చెప్పనా? మగవాడి దగ్గర ఆడది అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు కాబట్టి. ఒకవేళ ఉన్నా కూడా అది అడిగితే నేనెందుకు చెప్పాలి అనే అహంభావం అడ్డుగా వస్తుంది. అందుకే ఏమీ చెప్పలేక, ఏమీ చెయ్యడానికి చేత కాక మగాడు ఆడదానిపై చెయ్యెత్తుతాడు. అవునా కదా చెప్పండి? అవుననే వాళ్ళు కామెంట్ చేయండి. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉండే వాళ్ళకి చెప్పుకోవచ్చు అంటారు. కానీ ఆ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి?